సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు సంక్రాంతి అంత మాత్రమే కాదు, మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విందాం. ఒకరోజు సూత మహర్షుల వారిని శ్రవణకాది ఋషులందరూ కూడా ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఓ మహర్షి, ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోతున్నారు, మరికొందరి సంతానం లేక, ఇక మరికొందరైతే ధనము లేదా రుణాలతోనూ, ఇంకొందరు ప్రమాదాలు జరుగుతూ అగ్ని బాధలతోనూ శత్రు బాధలను పొందుతూ ఉన్నారు. అసలు ఈ కుజుడు ఎవరు? అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎలాంటివి? కుజదోష నివారణ ఉపాయాల గురించి సవివరంగా తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షుల వారు, ఓ ఋషులారా, శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ దోషాలు కలవారు అపర్ణదేవి పూజ కానీ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కానీ, కుజ జన్మ వృత్తాంతం కానీ, అపర్ణదేవి యొక్క కళ్యాణ వృత్తాంతం కానీ ఎవరైతే శ్రద్ధగా భక్తితో పారాయణం చేస్తారో వారికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. దానివల్ల కుజదోషం అనేది వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా, వారికి ఉన్నటువంటి జన్మ లగ్నవశాత్తు కానీ, గోచార లగ్నవశాత్తు కానీ, ద్వితీయ చతుర్థ సప్తమ అష్టమ వ్యవసాయ స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల కలిగేటటువంటి సమస్త కుజ దోషాలన్నీ కూడా తొలగిపోయి వారు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి. అసలు ముందుగా కుజజన్మ వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం. శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. శ్రీ మహావిష్ణువు తన యొక్క నాభి కమలం నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులకును సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకరు. దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం. ఆ దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని అశ్వినితో పాటు మొదలైన వారిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరుడికి ఇచ్చాడు. ఆమె పేరే దాక్షాయిని. శ్రీమాత పరమేశ్వరుడు ప్రతిరోజు కూడా సాయంత్రం నాట్యం చేస్తూ ఉంటాడు. అందుకే ఆయనను నటరాజా అనేటటువంటి పేరు వచ్చింది. ఆ నాట్యం చూడడానికి 3,000,000 దేవతలు వస్తారు. అందులో దక్షుడు కూడా వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటికి నుండి పరమేశ్వరుడు నాట్యం పూర్తి అయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి ఆ తరువాతే మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు వీలు లేక దేవతలందరినీ కూడా సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపుతాడు. దాంతో కోపం వచ్చినటువంటి దక్షుడు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను అల్లుడిని పిలవడు. అయితే మరిచాది మహర్షులందరూ కూడా హితబోధ చేయబోతారు, కానీ దక్షుడు మాత్రం వినిపించుకోడు. నారదుల మహర్షుల ద్వారా కార్యాన్ని గురించి విన్నటువంటి దాక్షాయిని పరమేశ్వరుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరుకుంటుంది. పరమేశ్వరుడు పిలవనటువంటి పేరంటానికి వెళ్ళడం తగదంటూ, అయినా కూడా అమ్మవారు అడిగింది కాబట్టి అనుమతిస్తాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమద గణాన్ని కూడా పంపిస్తాడు. ఇక అమ్మవారు యజ్ఞశాలకు చేరుకుంటుంది. దక్షుడు పిలవకపోయినా వచ్చినటువంటి కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమేశ్వరుని నిందిస్తాడు. అతడు రాకపోతే నష్టం ఏం లేదు, నువ్వు వచ్చావు, చాలా సంతోషం అని అంటాడు. ఇక దాక్షాయని తండ్రికి అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా పరమేశ్వరుని గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా నేను ఇక్కడ ఉండనని నిశ్చయించుకుంటుంది. ఇక ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ యజ్ఞగుండానికి ఆహుతి అయిపోతుంది. ఆ వార్త తెలిసినటువంటి పరమేశ్వరుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. తరువాత పరమేశ్వరుడు కైలాసం వెళ్ళి సతీ విరహమును అనుభవిస్తూ తిరిగి హిమవత్ పర్వతం నందు తపస్సు చేస్తూ ఉంటారు. అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుని 3వ నేత్రం నుండి స్వేద బిందువులు నేలపై పడి ఒక శిశువు ఉద్భవిస్తాడు. ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్యమైనటువంటి తేజస్సుతో 4 భుజాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. దిక్కులు పిక్కటిల్లేలా ఏడవడం ప్రారంభిస్తాడు. ఆ ధ్వనికి భూమి ఆకాశము ఏకమవుతున్నట్లుగా అనిపిస్తుంది. అంతలో భూదేవి స్త్రీ రూపధారి అయి ఆ బిడ్డను ఎత్తుకుని స్తన్యమిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు భూదేవితో, నీవు చాలా పుణ్యాత్మురాలువు, నా స్వేద బిందువు నీపై పడడం వలన ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీ కుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు. ఇతను ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మికత, దైవిక, భౌతిక తాపత్రయ రహితుడై నీ పేరుతో గొప్పగా విఖ్యాతి చెందుతాడు అని చెప్తాడు. ఆ విధంగా లీలాట నుంచి భూమిపై పడిన అతని
జన్మించడం వల్ల, అంటే భూమి యందు జన్మించిన వాడు కుజుడు అని ప్రసిద్ధి నామం కలుగుతుంది. ఇక భూమి కుమారుడు కాబట్టి భౌముడు అని అగ్ని తేజస్సు వలన పుట్టినవాడు కనుక సర్వాంగములను పీడింపువాడు కాబట్టి అంగారకుడు అనేటటువంటి పేరు కూడా పొందుతాడు. ఇతను జన్మించినటువంటి కొన్ని క్షణాలకే యువకుడై కాశీ యందు ఉండి చిరకాలము కూడా పరమేశ్వరుని గురించి తపస్సు చేసి శివ అనుగ్రహంచే గ్రహత్వము పొంది శుక్రలోకానికి పైభాగంలో ఉంటాడు. నాటి నుండి ఎవరైతే ఇతన్ని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్య సిద్ధి కలుగుతుంది. ఈ కుజ జన్మ వృత్తాంతం పరమ పావనమైంది అంటూ సూతుల వారు సౌనకాది మహామునులందరికీ కూడా వివరిస్తారు. ఈ వృత్తాంతం అంతా కూడా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మునిపుంగవులు సూత మహర్షిని, మహానుభావ, కుజదోష నివృత్తికి ఏ దేవతను ఆరాధించాలి, తత్విధానం తెలియజేయవలసిందనిగా ప్రార్థించగా అతను సూత మహర్షుల వారు చిరుమందహాసంతో ఆ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క చరిత్ర తెలియజేయగలరు అంటూ ఈ విధంగా చెప్తాడు. అప్పుడు ఆ మునులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, అయ్యా ఆ వృత్తాంతం ఏమిటో మాకు కూడా సెలవివ్వండి అంటూ కోరుకుంటాడు. అప్పుడు సూత మహర్షి శివపుత్రుడు గాంగేయుడు, అగ్ని సంభవుడు కార్తికేయుడు, అలాగే శ్రీ మహావిష్ణువునకు మేనలుడు మురుగన్ అనేటటువంటి నామధేయాలతో దేవతల యొక్క సేనానిగా తారకాసురుని సంహరించినటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క చరిత్రను ఈ విధంగా ప్రారంభించాడు. యజ్ఞగుండంలో ఆత్మార్పణ గావించినటువంటి సతీదేవి యొక్క మరణం పరమేశ్వరుని ఎంతో వైరాగిగా మార్చేసింది. పరమేశ్వరుడు ఒక్కచోట నిలవలేకపోతూ ఉంటాడు. నిరంతరము సంచారమే పనిగా పెట్టుకుంటాడు. అలా కొంతకాలం హిమాలయాలన్నీ కూడా పావనం చేసిన తర్వాత ఒక దివ్యమైనటువంటి సుందర ప్రదేశం మహాదేవునికి ఇంచుకు ఉల్లాసం కలిగించగా అక్కడ దీక్షకు అనువుగా ఉందని చెప్పి భావించి అక్కడే తిష్ట వేసి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇక మేనకాదేవికి ఆదిపరాశక్తి యొక్క పుత్రికి జన్మించినటువంటి అవుతుంది. ఆమె చక్కని ఆడపిల్లకు జన్మనిస్తుంది. రత్నం లాంటి ఆ బాలిక జనన సమయంలో శుభ శకునాలు ఎన్నో కనిపిస్తాయి. మేఘాలు ఆనందంతో జలధారలు కరుపించగా దేవతలందరూ కూడా విరివానులు వీస్తూ గంధర్వులు తన యొక్క గాన ప్రావీణ్యంతో కూడా పలు రకాల వాయిద్యాలపై ప్రయోగించగా విద్యాధర అప్సర స్త్రీలందరూ కూడా నాట్య రీతుల్లో తమ తమ ప్రజ్ఞా పాఠవాలను కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ బాలిక అపూర్వమైనటువంటి పచ్చని రూప లావణ్య విలాసిని, శ్యామవర్ణ శోభిని. ఇక ఆ పేరు అమ్మవారికి పార్వతి, అంటే పర్వతరాజు పుత్రిక కనుక పార్వతి అనేటటువంటి పేరుతో చిరకాలంలోనే అందరి చేత పిలువబడుతూ ఉంటుంది. ఆ పేరే ఆమెకు సార్థకం అయిపోతుంది. ఆమె కారణజన్మురాలు కానుకనే ఆమె పుట్టిన నాటి నుండి మేనక హిమవంతులకు ప్రతిరోజు కూడా ఏదో ఒక దివ్య అనుభూతి కలిగిస్తూ ఉండేది. ఇక బాల్యం నుండి పార్వతికి శివనామోచ్చరణపై ప్రీతి, మాటలు నేర్చింది. మొదలు నిరంతరం కూడా శివుని యొక్క ప్రసంగంగాను, ఇక పార్వతి హిమవంతుల మధ్య ఎన్నిసార్లు శివలీల కాదు తండ్రి, ఈ లోకాలన్నిటికీ కూడా అత్యంత సమయ ఆదిదేవుడే శివుని గురించి తెలుసుకోవాలని చెప్పి ఉందని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు హిమవంతుడు తల్లి ఆ మహాదేవుని యొక్క లీలా సృష్టి సమస్తం మొత్తం ఉంటుంది. అతన్ని సేవించే వారికి అపరాలు రెండింటా కూడా అమిత ఆనందం తథ్యం అంటూ సమాధానమిస్తాడు. ఆయన నివాసం ఒక ప్రదేశం చెప్పమ్మా, ఆయన సర్వాంతర్యామి, ఆయన రూపురేఖ విలాసాలు, తెల్లని దేహం, దాన్ని దాచేటటువంటి గజ చర్మం, జటాజుట శోభితుడై సోలం డమరుకం కలిగి ఉండి రుద్రాక్ష మాల్కాదారుడై దేహకాంతితో దిక్కులు వెలిగింప చేస్తూ ఉంటాడు. శాంత స్వభావుడు, చంద్రరేఖాధరుడు, ఆ మహాదేవుడు త్రినేత్రుడు కూడాను. మరి ఆయనకు 3 కళ్ళు, దేనికి 2 కళ్ళు? సాధారణంగా దయతో చూసేటటువంటి చూపు కోసం. మూడోది ఆయన తపోశక్తి, సహనం, అది అగ్ని సంయుక్తమైనది. అది కనుక తెరచి చూస్తే ములోకాలు మస్తైపోతాయి. అంతేకాదు ఆయన గురించి ఎంత విన్నా కూడా వినాలనిపిస్తుంది. ఆయనను వర్ణించడం ఎవరి తరము కాదమ్మా అని చెప్తాడు. ఇక ఈ విధంగా ఎన్నోసార్లు శివ సంబంధాత్మకమైనటువంటి భాషలు ఆ తండ్రి కూతుళ్ళ మధ్య జరుగుతూ ఉండడం వల్ల పార్వతీ హృదయంలో శివ స్వరూపం ముద్రితమైపోతుంది. అందువలన ఇతరుల బోధనలతో అవసరం లేనటువంటి విధంగా ఆమె మనసు శివ సాన్నిధ్యంలో నివసించడం ప్రారంభిస్తుంది. క్రమంగా ఆమె పెరిగి పెద్దది అవుతుంది. శివ పార్వతుల కళ్యాణం చాలా ముఖ్యం. అది తారకాసురుని యొక్క సంహారానికి ఎంతో ముఖ్యం కనుక వారి వివాహం ఏ విధంగా జరపాలి అంటూ సూత మహర్షుల వారు చెబుతున్నటువంటి కథ అంతా కూడా ఆసక్తికరంగా వింటూ ఉన్నటువంటి ఆ యొక్క
ఇక్కడ సోనకాది చిన్న చిన్న మహామునులందరి ఈగోలకు అనుభూతి పోకూడదు, ఎంతో చేజేతులారా ఆనందదాయకంగా పండంటి ఉంటుంది. కాపురాన్ని ఇక నాశనం వెంటనే చేసుకోకూడదు. సూత ఎందుకంటే మహాముని ఆ నువ్వు యొక్క తగ్గడం వల్ల తారకాసురు యొక్క కథ ఎవరైనా గురించి ఎదుటి ఈ వ్యక్తిలో విధంగా ప్రవర్తనలో చెప్పడం ఎటువంటి మొదలు మార్పు పెడతారు. రాదేమో అని నువ్వు కశ్యప అనుకుంటున్నావు. ప్రజాపతి అయిన కాకపోతే నువ్వు తగ్గడం అలాగే వల్ల అత్య ఒకసారి తిదిల అవతలి కుమారుడు వారి వజ్రాంగుడు ప్రవర్తనలో ఒక రోజున మార్పు రాకపోయినా వజ్రాంగుడు కానీ భార్యను పిలిచి రెండోసారి నీకు ఏం ఖచ్చితంగా కావాలి మార్పు అని వచ్చి అడుగుతాడు. నువ్వు తీరుతుంది. ఏమి బిడ్డ, పెట్టుకోకుండా నీకు ఏదైనా కోరిక ఉంటే తగ్గడం చెప్పు అని ఏమీ తప్పు అడుగుతుంటాడు. కాదు. అప్పుడు ఇది అతని నీ భార్య కాపురము, అయినటువంటి నీ వరాంగి సంసారము, నీ బంధము, ముల్లోకాలను నీ గెలవగలిగిన వాడు జీవితం ఇది 4 పాకశాస్త్రుని గోడల మధ్య కన్నుల వెంట ఉన్నంత వరకు నీళ్లు మాత్రమే కూడా నలుగురిలోకి నువ్వు కార్పించగలిగినటువంటి విలువగా వాడు నా కడుపున కొడుకుగా నిలబడగలుగుతావు. పుట్టే అందుకే విధంగా ఎవరితోనూ ఏమీ నన్ను చెప్పవద్దు అనుగ్రహించమని అన్నాడు. అడుగుతున్నప్పుడు ఎప్పుడైతే వజ్రాంగుడు బ్రహ్మదేవుడి గురించి రచ్చబండకెక్కుతావో విలువ తపస్సు చేస్తాడు. ఇచ్చేవారు అప్పుడు కూడా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. చెయ్యి వజ్రాంగుడు అంటూ నమస్కారం అంటారు, చేసి ఇది వారి తప్పు కాదు, స్వామి వరాంగి అంతటి కోరినటువంటి దిక్కుమాలిన కొడుకు స్థాయికి నాకు దిగజారిన నువ్వు తెప్పించండి. ఉన్నప్పుడు అది వరాంగికి మన తప్పే కోరుకున్నటువంటి అవుతుంది. కొడుకు పుడతాడు. తల్లి, నీకు వాడు కోపం పుట్టగానే చాలా ఆవేశం పెద్ద వచ్చినప్పుడు అల్లరి ఎదుటి ప్రారంభమవుతుంది. వారితో ఇక నీతో తగ్గే వజ్రాంగుడు కశ్యప ప్రయత్నం ప్రజాపతిని ఎక్కువగా తీసుకొచ్చి తప్పులు ఆ చేయవద్దు. పిల్లవాడికి అలా తారకుడు ఒకరినొకరు అని అర్థం పేరు పెడతాడు. చేసుకుని లోకం మాత్రం ఆ ప్రవర్తించేవాడు పిల్లవాడిని కొంతమంది మాత్రమే తారకాసురుడు ఉంటారు. అని మరి పిలుస్తుంది. కొంతమంది ఇక నువ్వెంత తారకుడు అంటే పెరిగి నువ్వెంత అని పెద్దవాడు చెప్పి అవుతాడు. మాటకు అతన్ని మాట చూసి పెంచుతూ పోతూ వరాంగి ఎంతో ఉంటారు. నిజం సంతోషించి ఇక చెప్పాలి వాళ్ళ అంటే కోరిక అలా సంపూర్ణంగా మాట నెరవేరడం మాటకి వాళ్ళ కోసం తారకుడినే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరం పొందమంటూ ప్రోత్సహిస్తాడు. ఉండలేరు కూడా. అప్పుడు బిడ్డ, తారకుడు పైకి జనం తపస్సుకు ఎదురుగా బయలుదేరి 4 గోడల మధ్య తపస్సు ప్రారంభిస్తాడు. ఒక కాలు మీద భార్యాభర్తల్లాగా నిలబడి ఉంటారే కళ్ళు తప్ప ఇంట్లో తెరుచుకుని వారికి సూర్యుని చూస్తూ ఒకరికొకరు ఉంటాడు. ఆ సంబంధాలు విధంగా ఉండవమ్మా. 100 సంవత్సరాల ఇలా పాటు జరుగుతూ తపస్సు ఉంటే చేస్తాడు. ఎంతవరకు తరువాత ఉగ్ర సంతోషంగా తపస్సు ఉంటారు మొదలు చెప్పు. పెడతాడు. ఇక అందులో ఒక రోజులో మూస్తుందా, లోకాలన్నింటినీ 2 రోజులకు కాలుస్తూ ముగుస్తుందా ఉంటున్నప్పుడు చెప్పు. దేవతలందరూ ఇది కూడా నిండు బ్రహ్మదేవుడి నూరేళ్ల దగ్గరికి జీవితం. వెళ్ళి ఇతని నువ్వు తపస్సు నీ లోకాలన్నింటినీ కుటుంబంతో కూడా కాల్ మార్పు రాదు చేస్తుంది. అని నీకు మీరు వెళ్ళి తెలిసినప్పుడు అసలు నువ్వన్నా ఏం మారే కావాలో ప్రయత్నం అడగండి చేయాలిగా. మహాప్రభు అని అడుగుతారు. బిడ్డ, అప్పుడు బ్రహ్మదేవుడు ఎందుకంటే వెళ్తాడు. ఇక్కడ తారకుడు కేవలం ఎదురుగా నువ్వు బ్రహ్మదేవుడు మాత్రమే ప్రత్యక్షమై లేవు, నాయనా ఇంకా అసలు మిగతా ఏమిటి నీ వారు కోరిక కూడా అని బిడ్డలు అడుగుతాడు. కూడా ఇక్కడ ఉన్నారు. బ్రహ్మకు వారి తారకుడు భవిష్యత్తు కూడా నమస్కరించి 10 దేవతలందరినీ మంది కూడా నలుగురిలో 3 వారికి లోకాలను విలువ కూడా గెలవనటువంటి తెలుసుకోవాలిగా. శక్తిని నాకు కనుక నేను ఇవ్వవలసింది నీకు స్వామి అని చెప్తున్నాను. అడుగుతాడు. ఇక గుడ్ న్యూస్ పరమేశ్వరుడు అన్నాను. మన్మధుడిని ఏంటంటే దహిస్తాడు. నువ్వు ఆయన కోరుకున్న కుమారు వ్యక్తిలో ఇప్పటి ఆయనకి వరకు కోరిక ఏదైతే లేదు. అటువంటి మంచి మార్పు పరమేశ్వరుని రావాలని కొడుకు నువ్వు పుడితే అతని కోరుకున్నావో చేతిలో నేను చనిపోవాలి. ఆ మేరకు నాకు వరం ఇవ్వవలసింది అని అడుగుతాడు. ఇక బ్రహ్మదేవుడు సాంబశివుడిని తలుచుకుని తదాస్తు అంటూ భారంగా హంసనని ఎక్కి వెళ్ళిపోతాడు. తారకుని 3 లోకాలను రాజ్యాభిషేకం చేసేస్తారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేస్తారు. అలా అందరినీ కూడా శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి స్వామి మీరే మమ్మల్ని రక్షించాలని చెప్తారు. ఈలోక తారకుడు రాణి వచ్చి నారాయణుడితో నా కూడా యుద్ధం మొదలు పెడతాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లుతుంది. అప్పటికి ఎటువంటి మాయ ఏ విధంగా ప్రయోగించాలో కూడా ఇక శ్రీ మహావిష్ణువుకు అర్థం చేసుకుని స్వామివారు అక్కడ నుండి తప్పుకుంటారు. అప్పుడు అందరూ కలిసి చేసేది లేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. ఈశ్వరుని కొడుకు పుట్టే విధంగా మేము ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలో దాని గురించి మాకు వివరించండి, మమ్మల్ని అనుగ్రహించండి అంటూ వేడుకుంటారు. బ్రహ్మదేవుడిని ఇక ముందు వెనుక చూడకుండా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలతో దేవతలందరికీ కూడా శిరోవేదన కలిగించేవాడు అవుతాడు. ఆలోచించకుండా వరాలు ఇచ్చినందుకు బ్రహ్మదేవుడికి తల పట్టుకోవలసినటువంటి స్థితి వస్తుంది. ఇక తారకాసురుని యొక్క వృత్తాంతం ఇదంటూ సూత మహర్షుల వారు సౌనకాది మహామునులందరికీ కూడా తారకాసురుని యొక్క వృత్తాంతం గురించి వివరిస్తారు. ఆ తరువాత సూతల వారు మరలా గిరిజాశంకరుల యొక్క కథ గురించి చెబుతారు. కనుక తారకుడు కోరిన విధంగా అన్ని విధాలా తనకు సరిపోగలిగినవాడు శివవీర్యజీవితుడు తప్ప తారకుడిని జయించేవాడు ఎవరూ లేరు. బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావం ఇది. సతీదేవి లేనందున పరమేశ్వరుడు తపోదీక్షలో ఉన్నందున ఈ విధంగా అసలు పార్వతీదేవితో కళ్యాణం ఏ విధంగా సాధ్యమవుతుంది? బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణుమూర్తితో కలిసి మంత్రాలోచన జరుపుతారు. ఏదో ఒక విధంగా పరమేశ్వరుని ఒప్పించి ఏదో ఒక పిల్లను తెచ్చి కట్టి పెడదాం అంటే ఆ పిల్ల శివతేజో పుంజానికి తట్టుకోగలదా అని సందేహం వ్యక్తం చేస్తారు. అది కూడా నిజమే. అయినా పరమేశ్వరుడు ఏ పిల్లనంటే ఆ పిల్లను చేసుకునేవాడా అని ఇంకొక సందేహం మరికొందరికి కలుగుతుంది. అలా మహావిష్ణువు అందరికీ కూడా ధైర్యం చెబుతాడు. ఆ విధంగా మహాశివ తేజాన్ని భరించగలిగేటటువంటి కేవలం సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపుని అంశతో జన్మించనుంది ఆమె హిమవత్ పర్వత రాజ తనయన అని చెప్పి సూచన ఇస్తారు శ్రీ మహావిష్ణువు. ఇక ఆ తరువాత పార్వతీ కళ్యాణ ఘట్టం అంతా కూడా జరిగిపోయిన తరువాత కథ గురించి సూత మహర్షుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఆ ప్రకారంగా కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు
తమదైనటువంటి లోకంలోకి వెళ్ళిపోయారు. అయితే ఎంతకాలం సురత క్రీడ జరుగుతున్నప్పటికీ కూడా ఆమెకు గర్భధారణ యొక్క చిహ్నం కూడా ఏమాత్రము కనిపించడం లేదు. పార్వతీదేవి గర్భధారణ జరగడం లేదు. ఈలోపు తారకాసురుని యొక్క పీడ తారాస్థాయికి ఇంకా మించిపోయింది. లోకాల హతం చేసి ప్రతిధ్వనిస్తూ ఉంది. లోకాల మనుగడకు ముఖ్యమైనటువంటి ఆధారమైనటువంటి ప్రాణవాయు సైతం స్తంభించిపోగలిగినటువంటి దుస్థితి దాపురించింది. ఇక అందరూ కూడా శ్రీ మహావిష్ణువు చెంతకు చేరుకుంటారు. మరలా స్వామివారితో ఇక ఏమి చేయాలో చెప్పండి అంటూ స్వామివారిని ప్రశ్నిస్తారు. మనం చేయగలిగిందంతా చేశాము, ఇకపై చేయగలిగింది ఆ పరమేశ్వరుడి దయపై ఆధారపడి మాత్రమే ఉంటుంది. ఆయనే శరణు వేడటం తప్ప ఉత్తమము అంటూ స్వామివారు యావత్తును అంటిపెట్టుకుని కైలాస పర్వతానికి దర్శనానికి బయలుదేరతారు. లోపల ఎక్కడో పార్వతీదేవితో కూడి ఉంటారు పరమేశ్వరుడు. దేవతలందరూ కూడా మహావిష్ణువుని తీసుకుని కైలాసానికి వెళ్తారు. ముఖద్వారం దగ్గరే అందరూ కూడా మోకరిల్లి పెద్ద పెట్టును నమః పార్వతీపతయే నమః శంకర మహాదేవాయ నమః అంటూ స్వామివారికి ఏలుగెత్తి పిలవడం ప్రారంభిస్తారు. వారిని అందరిని చూసినటువంటి పరమేశ్వరుడు నందీశ్వరుడు ఆనందంతో వారికి సముచిత మర్యాదలు చేసి విషయం తెలుసుకుని వారితో ఈ విధంగా చెప్తాడు. మహానుభావులారా, ఎవరి నుండి అనుమతించవద్దు అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. మీకు అనుమతి ఇవ్వడానికి నేను ఆసక్తుడినంటూ పలుకగా శ్రీ మహావిష్ణువు దేవతలందరితో కూడా ఈ విధంగా సెలవిస్తాడు. ఆదిశంకరుడు భక్త సులభుడు. మనందరం కూడా ఒక ప్రార్థివ లింగాన్ని చేసి దానికి పూజలు నిర్వహిస్తే ఆ గళకంఠునికి యొక్క కృపకు పాత్రలం అవుతామని చెప్పగా సత్వరమే దేవతలందరూ కూడా ఒక లింగాన్ని ఏర్పరిచి శాస్త్రోక్తంగా పూజలు క్రతువులు జరుపుతూ ఉండగా ఆ యొక్క భక్త సులభుడు దేవతల యొక్క మొర విని బయటకు వస్తాడు. ఇక దేవతలందరూ కూడా ఆయన ఎదుట సాష్టాంగ పడతారు. 100 దివ్యవరాలు వర్షములు పార్వతీదేవితో కలిసి క్రీడించిన కారణం చేత స్వస్థతం కదలకపోయినప్పటికీ పరమ పవిత్రాలైన తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అని అడుగుతారు. సరిగ్గా తనకు రేత సమయం జరుగుతున్నప్పుడు సమయంలో బయటకు వచ్చేసినందున అంతా కూడా సక్రమంగా జరిగేటటువంటి అవకాశం లేకపోయిందని ఇక దేవతల కోరికలు సత్వరమై తీరాలంటే తన యొక్క రేతాన్ని వారి స్వీకరించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెబుతారు. పరమేశ్వరుడు యొక్క తేజస్సును గ్రహించడానికి భూమి కూడా కరిస్తుంది. అప్పుడు పరమేశ్వరుని యొక్క తేజస్సు భూమి మీద పడుతుంది. అది సామాన్యమైనది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి ఉంది చెంది అలా ప్రవహించి పర్వతాలను అరణ్యాలను అన్నింటినీ కూడా ఆక్రమించేస్తుందన్నమాట. అందరూ కూడా అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు యొక్క సహకారంతో తేజస్సును గ్రహిస్తాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు. దేవతలందరి తొందరింపు వలన పావురు రూపంలో అగ్నిదేవుడు శివరేతాన్ని స్వీకరించేశాడే తప్ప అది పార్వతీదేవి యొక్క అగ్ర కారణం అవుతుందని శాపంగా పరిణమిస్తుందని చెప్పి దేవుడు కూడా తెలుసుకోలేకపోతాడు. ఇక పార్వతీదేవి జరిగిందంతా చూశాక దేవతలందరూ కూడా స్వార్థ ప్రయోజనం కోసం శివారాధన చేశారని అందువల్ల నాశనమైంది తన యొక్క సుఖమేనని చెప్పి అమ్మవారికి అర్థమవుతుంది. వారి వల్లే తనకు సంతానవతి అవకాశాన్ని కొద్దిలో కోల్పోయిందని పడిపోయినప్పటికీ పార్వతీదేవి తన కొట్టినటువంటి పాపానికి దేవతలందరికీ కూడా వారి వారి భార్యల సంతానం కలగకూడదని శాపం ఇస్తుంది. ఆ విధంగా ఇచ్ఛాపూర్వకంగా అగ్నిదేవుడు శివరేతాన్ని పుచ్చుకున్నందువల్ల అతన్ని సర్వభక్షకుడిగా నిత్యము కూడా కష్టాలు పాలయ్యే విధంగా శపిస్తుంది. అగ్నిదేవుడు ఆ యొక్క శివ వీర్య తాపాన్ని తట్టుకోలేక ఆ యొక్క మహాశివుని ప్రార్థించక తొందరలో నీకు ఉపశమనం లభిస్తుంది అని చెప్పి వరమియ్యగా ఇక ఆ యొక్క స్వస్థలానికి బయలుదేరతాడు. అగ్నిదేవుడు పరమేశ్వరుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగం మీదుగా తపస్సుకు వెళ్ళిపోతాడు. ఆయన్ని అనుసరించి పార్వతి కూడా వెళ్ళిపోతుంది. అప్పటికే అగ్నిదేవుని యొక్క శక్తి అంతా కూడా క్షీణించసాగిపోతూ ఉంటుంది. ఆ తేజస్సును అగ్ని కూడా భరించలేకపోతున్నాడు. వశిష్ఠుడు ఇలా మొదలైన సప్త ఋషులు అమావాస్య హోమం చేస్తూ ఉంటారు. హవిస్సులను స్వీకరించి దేవతలకు ఇవ్వడానికి అగ్నిదేవుణ్ణి ఆహ్వానిస్తారు. ఇక అగ్నిదేవుడు సర్వ అలంకార భూషితులై భర్తల వాళ్ళ పక్కన సప్తఋషి పత్నులను చూసి మోహిస్తాడు. వారిని తన యొక్క జ్వాలలతో తాకాలని ఆరాటపడతాడని హోమం ముగిసిపోతుంది. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అది పసిగడుతుంది. స్వాహాదేవి గరుడ పక్షిగా మారి భర్త యొక్క తేజస్సును వాయువు వేగంతో వచ్చి సీతపర్వతంలో అక్కడ ఉన్నటువంటి రెల్లుకుంటలో దాస్తుంది. ఆ విధంగా ఆమె 6 రూపాలలో
భర్తను కూడి తేజస్సును ఆ కుండలో భద్రపరుస్తుంది. ఆమె ఒక అరుంధతి రూపం ధరించలేకపోతుంది. ఇక ఆ తరువాత 6 కుండలలో భద్రపరిచినటువంటి శివ తేజస్సును గంగా నది దేవతల ప్రార్థనపై గ్రహిస్తుంది. ఈ శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగదేవి భరించలేక కేకలు వేస్తుంది. ఆ యొక్క తేజస్సు నేను భరించలేను, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతుంది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సును కైలాస పర్వతం పక్కన ఉన్నటువంటి భూమి మీద రెల్లు పొదల్లోకి చేర్చి అక్కడ వదులుతుంది. ఆ తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైనటువంటి బంగారము, దాని ద్వారా వెండి పుడతాయి, దాని క్షారంలో నుండి రాగి ఇనుము పుడతాయి, దాని యొక్క తేజోమూలంతో తగరము శేషము పుడతాయి. ఇక మిగిలినటువంటి తేజస్సు అణువులు భూమితో పాటు కలిసిపోతే నానా రకాలైనటువంటి ధాతువులు కూడా పుడతాయి. ఇక అక్కడ శరణవు పొదలు ఉంటాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం కూడా ఉంటుంది. దానిని శరవణ తటాకం అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం నీరుగా మారుతుంది. ఆ తేజస్సు ఆ తటాకంలో పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడతాడు. ఆ సంభవం జరుగుతుంది. ఆ విధంగా కుమార సంభవం జరగంగానే దేవతలందరూ కూడా పొంగిపోతారు. ఆ విధంగా 6 మార్లు కూర్చున్నప్పటికీ అగ్ని తేజస్సుతో కుమారస్వామి వారు 6 ముఖాలతో అగ్ని తేజస్సుతో 12 చేతులతో జన్మిస్తాడు. శరవణ తటాకంలో నుండి బయటకు వచ్చాడు కనుక సుబ్రహ్మణ్యునికి ముహూర్తుల్లా యొక్క రూపమే ఉంది కాబట్టి చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దును మూట కడుతూ ఉంటాడు. అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి కూడా పట్టించాలి కదా, వాళ్ళందరూ కూడా ఒక సంకల్పం చేస్తారు. అమ్మవారే కృతికా రూపంలో ఉంటుంది, అందుకని వెంటనే ఆవిడ ప్రార్థన చేస్తారు. పార్వతీదేవి అంశ అయినటువంటి కృత్రికలు 6 వచ్చి మేము పాలిస్తాం, కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలని చెప్పి ఇవ్వాలి అని అడుగుతారు. ఆ పిల్లవాడు మీకు బిడ్డగా పిలువబడతాడు అని చెప్తారు. ఇక వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందుతారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖాలతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేసేవాడు కాబట్టి షణ్ముఖుడు అయ్యాడు. కృత్రికల పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కనుక స్కందుడు అని పిలిచారు. 6 కృతికల స్తనాలను ఏకకాలమునందు పానం చేశాడు కనుక ఆయనకు షడానుడు అని పేరు వచ్చింది. పరమేశ్వరుని యొక్క తేజస్సు నుండి వచ్చినటువంటి ఆ పిల్లవాడు కాబట్టి కుమార అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు. ఇక అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకుని గంగ యందు ప్రవేశించినటువంటి కారణం వలన పిల్లవాడికి పావకి అని పేరు కూడా వచ్చింది. ఆ 6 కృతికా నక్షత్రాలను ఆకాశంలో ఒక సమూహంగా మనం చూడవచ్చు. ఆయన ఒకే ఒకసారి పాలులు తాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒక రోజులో యవ్వనంలో ఉన్నటువంటి కుమారస్వామి వారిగా మారిపోతాడు. ఉత్తర క్షణం ఆయనకు అభిషేకం చేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ కూడా ఆయన కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేస్తారు కనుక సేన అని పేరు కూడా పొందాడు. ఆయనే గుహ అనేటటువంటి పేరుతో కూడా చక్కగా ఖ్యాతి చెందాడు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి జననం వినడం అనేది, ఆయనకు సంబంధించినటువంటి కథ గురించి వినడం అనేది ఎవరికో తప్ప చల్లదు. ఎవరైతే కార్తికేయుడికి భక్తులై లోకమందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తూ ఉంటారో వారు ఆయుష్మంతులై పాత్రులకు అవుతారు, స్కందలోకాన్ని పొందుతారు. ఇక పార్వతీ పరమేశ్వరు ఇద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాడు అని చెప్పి చాలా సంతోషిస్తారు. వెంటనే కైలాసం నుండి ఒక రథాన్ని పంపించి కుమారుడు స్వామివారికి కైలాస పర్వతం మీదకు తీసుకువెళ్తారు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించిపోయి ఎదురొచ్చి చక్కగా ముద్దు పెట్టుకుంటుంది. ఇక పరమేశ్వరుడు కూడా పరవశించి 3వ వాడికి కూడా వినపడకుండా షణ్ముఖుని యొక్క కుడి చేయి దగ్గరకు తీసుకుని ఆయుష్మాన్ భవ అంటూ 6 మాటలు అంటాడు. ఇప్పుడు జరగవలసినటువంటి దేవకార్యం ఒకటి ఉంది కదా, అది తారకాసుని యొక్క సంహారం. సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యమైంది కాదు. తారకుడు నిద్రించడానికి వీలుగా దేవతలందరూ కూడా వారి శక్తులన్నింటినీ కూడా కుమారస్వామి వారికి ధారపోస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా త్రిశూలం, వినాకం, పాశుపశాస్త్రం, గొడ్డలి, శక్తి ఇవన్నీ ఇస్తారు. ఇక పరమేశ్వరుడు కూర్చోబెట్టి శాంభవి విద్యను కూడా కటాక్షిస్తాడు. బ్రహ్మదేవుడు వేదాలయ వేదాలను అలాగే గాయత్రి మంత్రాన్ని, కమండలాన్ని, బ్రహ్మాస్త్రాన్ని తెచ్చాడు. శ్రీ మహావిష్ణువు వైజయంతిమాలను, కండహారాన్ని, ఐరావతాన్ని, అలాగే వజ్రాయుధాన్ని, వరుణుడు ఒక శ్వేత చక్రాన్ని, రత్నమాలను, సూర్యుడు మనోవేగం కలిగినటువంటి రథాన్ని, కవచాన్ని, యముడు యమబంధాన్ని, చంద్రుడు అమృత కలశాన్ని, వాయువు శాస్త్రాన్ని, కుబేరుడు గదను, మన్మధుడు కామశాస్త్రాన్ని ఇస్తారు. ఇక సరస్వతీదేవి సకల విద్యలకు ఆయనకి ఇస్తుంది. ఆ విధంగా స్వామివారు దేవేంద్రుడితో కలిసి అలాగే దేవతలందరితోనూ కలిసి తారకాసురుని యొక్క సంహారానికి బయలుదేరుతాడు. కుమారస్వామి వారు సైన్యాధ్యక్షుడిగా దేవతా సమూహ
సమూహం అంతా కూడా తారకాసురుడితో యుద్ధానికి సంసిద్ధమవుతారు. ఇరు పక్షాల మధ్య భీకరమైనటువంటి పోరు ప్రారంభమవుతుంది. ఎక్కడ చూసినా తలలు తెగినటువంటి గుర్రాలు, కాళ్ళు తెగినటువంటి ఏనుగులు, తెగినటువంటి రాక్షసులు మొండాలతో నుండి ప్రవహించినట్టు ఉన్నట్టుగా రక్తపుటేరులతో అంతా కూడా బీభత్సంగా ఉంటుంది. అంతలో తారకుడు తన వద్దనున్న శక్తి ఆయుధాన్ని ఇంద్రుడిపై ప్రయోగిస్తాడు. అది ఇంద్రుడు వాహనమైనటువంటి ఐరావతానికి తగిలి అది మూర్చపోతుంది. ఇక వెంటనే ఇంద్రుడు వజ్రాయుధంతో తారకుడిని ఎదుర్కొంటాడు. తారకాసురుడు తీరుకుని ఎంతో కోపంతో పరమేశ్వరుని యొక్క ప్రసాదితమైనటువంటి శక్తి ఆయుధాన్ని ఇంద్రుడిపై ప్రయోగిస్తాడు. దాంతో ఇంద్రుడు నేల కొరుగుతాడు. తారకాసురుడు కింద పడిపోయినటువంటి ఆ ఇంద్రుని హింసించడం ప్రారంభిస్తాడు. అదంతా చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉంటారు. ధర్మ విరుద్ధమైనటువంటి తారకుని యొక్క చేష్టలకు కుమారస్వామి వారు ఆగ్రహంతో రుద్రుడైపోతారు. ప్రళయ తాండవం చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యుని చూసి తారకుడు మనసులో ఏదో ఆందోళన మొదలవుతుంది. ఆ రాత్రంతా కూడా శివ ధ్యానంతో గడుపుతాడు. పరమేశ్వరుల లింగాలకు పూజలు నిర్వహించి తరుణోపాయాన్ని సూచించమంటూ పరమేశ్వరుని వేడుకుంటాడు. అతని ప్రార్థనలకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు దయాళుడై అదృశ్య రూపంలో తారకుడితో ఈ విధంగా పలుకుతాడు. తారక, ఇది నువ్వు కోరుకున్నదే కదా, కేవలం నా వలన జన్మించినటువంటి పుత్రుడి చేతిలో నీ మరణాన్ని కోరుకున్నావుగా. కుమారస్వామి నా పుత్రుడు, కేవలం నాకు మాత్రమే పుత్రుడు కనుక అతని చేతుల్లో నీ మరణం తప్పదు. అయినా నా భక్తుడివి కాబట్టి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అంటాడు. అప్పుడు తారకుడు పరమేశ్వరుడితో ఈ విధంగా అంటాడు, స్వామి, ఇప్పటి వరకు నీ దయతో ముల్లోకాలను పాలించాను, కానీ ఇప్పుడు నాకు ఆ కోరిక లేదు. కేవలం మీ మీద భక్తి తప్ప వేరే ఆలోచన లేదు. నా మీద కరుణతో నీవు ప్రసాదించినటువంటి ఆత్మలింగాన్ని సదా నా కంఠసీమలో ఉంచుకున్నాను. నా నిర్యాణం అనేది పరిస్థితి అనేది ఆందోళనతో ప్రార్థించగా పరమేశ్వరుడు దయాళుడై, భక్త, నీ తర్వాత కూడా ఈ దివ్యలింగం మోక్షకారకురాలు కాగలదు అని దీవించి అంతర్ధానం అవుతాడు. ఇక మరునాడు కుమారస్వామి వారు తారకాసురుల మధ్య ద్వేషమైనటువంటి పోరు కలుగుతుంది. ఇక కుమారస్వామి ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా ఆత్మలింగ ప్రభావం వల్ల వ్యర్థాలు అవుతూ ఉంటాయి. ఇక తారకుడు దేవగణాలపై మయుడు మంత్రపూర్వకంగా ప్రయోగించగా దేవగణాలన్నీ కూడా నిశ్చేష్టులైపోతారు. వెంటనే కుమారస్వామి వారు దాన్ని నిరోధించడానికి బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగిస్తారు. అలా వారికి 20 రోజుల పాటు భీకరమైనటువంటి పోరు కొనసాగుతుంది. వారి అస్త్రాలు దాటికి ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోతాయి. అప్పుడు స్కందుడు బ్రహ్మాది దేవతలను కూడి పరిస్థితిని సమీక్షించగా బ్రహ్మదేవుడు ఈ విధంగా చెబుతాడు, కుమార, తారక సంహారణార్థమై ప్రవహించినటువంటి సూర్యుడిని నీవు అతని మరణం తథ్యం, కానీ అతని కంఠసీమలో పరమేశ్వరుని యొక్క ఆత్మలింగం ఉన్నందువలన అతను అభేద్యుడు కాబట్టి ముందు ఆ ఆత్మలింగ ఛేదన జరగాలి అంటూ తరుణోపాయనం చెప్తాడు. అప్పుడు నారదుడు, కుమార, నీ వద్ద ఉన్నటువంటి ఆత్మీయ అస్త్రంతో దాన్ని ఛేదించు, కానీ ఆ శకలాలు భూపేతం కాకపోతే వాటికి ఆలయ నిర్మాణం జరగాలంటూ సూచన ఇస్తాడు. ఆ తర్వాత ఆ ఆలయ నిర్మాణాలన్నీ కూడా జరిగిన తర్వాత తారకాసురుని యొక్క సంహారం జరుగుతుంది. తారకుని యొక్క సంహారం జరిగిన తరువాత దేవతలందరూ కూడా ఊపిరి పీల్చుకుని ఇక స్వామి వారిని ఎన్నో రకాలుగా స్తుతించి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి. సర్వే జనా సుఖినో భవంతు.